నెల్లూరు జిల్లా వైసీపీలో తీవ్ర అసమ్మతి సెగలు రేగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అల్లూరు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇటీవల అల్లూరు వైసీపీ నాయకులను ఆయన సస్పెండ్ చేయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రత్యేక నిరసన సమావేశం నిర్వహించారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామని, ఆయనను సమన్వయకర్త పదవి నుంచి తొలగించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రామిరెడ్డి వద్దు, జగనన్నే ముద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జగన్, జై జగన్, జై జగన్. ఫస్ట్ నన్ను పార్టీలో తీసుకుంది జగనన్న నెల్లూరుకి వచ్చినప్పుడు సుకుమార్ రెడ్డి నన్ను ఫస్ట్ పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. జాయిన్ చేసుకున్న కాడి నుంచి కూడా ఆయన అంటే నడుస్తానే ఉన్నాం. తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ చేసినప్పుడు మా ఊరు మంచి మెజార్టీ తీసుకొచ్చాం. మెజార్టీ తీసుకొచ్చినప్పుడు కూడా సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే ఒక్కరోజు కూడా మా ఊరికి వచ్చిన దాఖలా లేదు. ఎమ్మెల్యేగా ఒక్కరోజు కూడా. ఎప్పుడు సమస్యలు తీర్చిందంటే ఎవరన్నా ఉంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డి మాకు సమస్యలు తీర్చినారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కానీ కావలి నియోజకవర్గం మీద చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏదన్నా ఉంది గుర్తింపు అంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డిదే. ప్రతి ఒక్కరు చిన్న కాడి నుంచి పెద్ద దాకా ఏ ఊరికైనా నియోజకవర్గంలో ఏ ఊరికైనా డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కావచ్చు, ప్రచారానికి కావచ్చు, ఏ ఊరికైనా వెళ్ళండి, చిన్న స్థాయి నుంచి లీడర్ పేరు చెప్పగలగా సత్తా ఉన్న నాయకుడు ఎవరన్నా అంటే ఒక మల్లెమాల సుకుమారెడ్డి. ఏ నాయకుడికి లేదు. ఏ ఊరికైనా పో, ఆ ఊర్లో పేర్లు కావచ్చు, ఆ ఊర్లో ప్రతి ఒక్కరే ఇంటి పేరుతో సహా పిలుస్తాడు. ముందుగా జై జగన్, జై జగన్. కేవలం ప్రతాప్ రెడ్డి గారి అవలంబిస్తున్న నిర్ణయాలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని సమావేశం పరచడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు అందరికీ వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతాప్ రెడ్డి గారు గతంలో 2014, 2019 2 పర్యాయాలు గెలిచినప్పుడు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో శ్రమించి అతన్ని 2 పర్యాయాలు గెలిపించినారు. కానీ ప్రతాప్ రెడ్డికి ఆ నాయకులు గెలిపించిన నాయకులది ఏ ఊరు గాని పేరు గాని తెలుసుకునే కృతజ్ఞతా భావం ఇప్పటికే లేకపోవడం నాయకులుగా మా కర్మని మేము ఈ రోజు భావిస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తి కింద ఇన్ని రోజులు మా సమయాన్ని ఇతనికి వేస్ట్ చేసినందుకు ఎంతో బాధపడతా ఉన్నాం. జరిగింది. కేవలం ప్రతాప్ రెడ్డి గారి అవలంబిస్తున్న నిర్ణయాలకు మాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డలుగా ఎదిగాం. తర్వాత జగనన్న పార్టీ పెట్టినాక జగనన్నతో నడుస్తూ 2014, 2019లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైసీపీ జెండా మోసి మా కష్టపడి మేము గెలిపించాం. 2024లో ఆయన చేసిన అక్రమాలు, ఆగడాలు తట్టుకోలేక ఓడించాడు. ఆయనకి నేను గ్రావెల్ తోలి మూటలు మోసాను డబ్బులు. ఆ మూటలు మోస్తే నా బుధాలు కాయలు కాసినాయి. ఆ కాయలు మానక ముందే నన్ను సస్పెండ్ చేశాడు. ఆయన చేసిన అక్రమ అవన్నీ త్వరలో ఈ ఒక్క మీటింగ్ తో వదలం. ప్రతి మీటింగ్ లో మాట్లాడతాం. ఆయన నాయకత్వంలో మేము పనిచేయం. ఆయన నాయకత్వం మాకు వద్దు. మళ్ళా గెలవంగానే సస్పెండ్ చేసేస్తాడు. ఎందుకంటే దోచుకోవడానికి ఇంకోటికి అవకాశం వస్తుందేమని భయపడి మొత్తం ఆయనే దోచుకోవాలని